Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. MCTV న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ పుత్రుని ప్రార్థించడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. హనుమ జన్మదినోత్సవం సందర్భంగా వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్డీఓ. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలో గుర్తించగలిగితే 70% నయం చేయవచ్చు. మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున వెల్లడి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డైక్ కేంద్రం నందు వైద్యులకు క్యాన్సర్ వ్యాధిపై శిక్షణ తరగతులు నిర్వహించిన ప్రిన్సిపల్. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ హనుమాన్ను ప్రార్థించడం జరిగిందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు హనుమ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తన స్వహస్తాలతో భక్తులతో కలిసి ఉత్సవమూర్తిని పాలాభిషేకం చేశారు. भारतीदेवी नाम्यः सहकुटुम्बस्य ओम आंजनेयाय नमः महावीराय नमः नमः मार्तांडाय नमः सप्तध्यानप्रदायकाय नमः सीतादेवी विग्रहप्रदायकाय नमः अशोकवंशाक्षराय नमः सराय नमः विभीषणदेवकाय नमः दशग्रीवकुलांतकाय नमः लक्ष्मणप्राणदात्रे नमः श्री वराल आंजनेय स्वामी देवताभ्यो नमः यावत् शक्तिनामावळि पूजानि च करिष्ये అలాంటి హనుమ ప్రీతి చెందే విధంగా జై శ్రీరామ్. హనుమ జయంతి సందర్భంగా
అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుని కృపతో అందరూ బాగుండాలని చెప్పి, అలాగే సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థించండి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ హనుమంతుడిని ప్రార్థించడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణం కాటట్లపల్లె రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ హనుమంతుడిని పూజించడం జరిగిందన్నారు. అనంతరం శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చూడన్నా మామిడి పండు వేరే డోడర్ వచ్చి స్వామి ఈరోజు भवति शतायुः पुरुषस्य तेन्द्रियहायुष्येवेन्द्रिये प्रतिष्ठतो धनं धान्यं पशुं बहुकीर्तिलाभं शतसंवत्सरं दीर्घमायुः शीघ्रमेव राजपदवी प्राप्तिरस्तु अभीष्टसिद्धिरस्तु तेन्द्रियहायुष्येवेन्द्रिये प्रतिष्ठतु ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా నాయకులు, నీరుగొండవరపల్లి పెద్దలు, అందరూ కలిసి పెద్ద కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేపట్టడం. ఇక్కడ చూస్తే పండుగ వాతావరణం ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూ పూర్తిగా సేవకు నిమగ్నమై సేవా కార్యక్రమం స్ఫూర్తిగా గాంధీగా పనిచేస్తున్నామా. నీరుగొండవరపల్లి నాయకులందరికీ, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి, మదనపల్లి మాసం ప్రజలందరికీ పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవుడు వచ్చే సంవత్సరం అందరికీ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవెల్లలా సంతోషంగా ఉండాలని చెప్పి, వాళ్ళ పిల్లల వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి శివుని కోరుకుంటూ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మదనపల్లె ప్రాంతంలో ఇలాంటి చారిటీ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె
జాల్కస్ జ్యువెలరీ బ్రాంచ్ నందు 100 రోజుల వేడుక మరియు సిఎస్ఆర్ డొనేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 100 రోజుల వేడుకలో పాటు స్పెషల్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె చుట్టుపక్కల గల జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ మరియు అనాథాశ్రమానికి సుమారు 15 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మదనపల్లెలో ఇలాంటి చారిటీ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందదాయకమని మరియు వీరు చేసే డొనేషన్ స్కూల్స్ మరియు అనాథాశ్రమాలకు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇలాంటి డొనేషన్ కార్యక్రమాల ముందు చాలా చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్స్ ప్రిన్సిపల్, సిబ్బంది మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు. దీంతో పాటు సుమారు 500 మంది అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్, అలుకా, జోనల్ మేనేజర్ హుస్సేన్, షోరూమ్ మేనేజర్ అలెక్స్ తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్ ఎమ్మెల్యే గారు ప్లీజ్. ₹4,370 అండి. కూడా వెళ్లకుండా వాళ్ళకి భోజనాలు కూడా పైన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్లీజ్ అందరికీ వాళ్ళ స్కూల్ బాగు చేయడానికి అలాట్ చేసిన అమౌంట్ ₹1,74,650. ఓకే, వీరికి చెక్కు బహుమతి ప్రదానం చేయడం అయింది. మదనపల్లి దినదిన అభివృద్ధి జరుగుతూ ఇందాక మేడం చెప్పారు. దినదిన అభివృద్ధి జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా మదనపల్లి అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈరోజు ఈ 100 రోజుల ప్రోగ్రాం కూడా మీరు చేయడం జరిగింది. మంచి మనసుతో మనం అందరికీ స్వాగతించి మదనపల్లి అభివృద్ధి జరగాల, మదనపల్లిలో ఉండే అందరూ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అందరూ కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి మంచి గుణంతో మనం చేస్తే ఇలాగా అభివృద్ధి జరిగే కార్యక్రమం చేస్తాం. ఆ అభివృద్ధిలో కూడా ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ అనేది ఈరోజు ₹10,55,860 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నారంటే నేను ఏదైతే మదనపల్లిలో ఈ 100 రోజుల్లో సంపాదించాడో దాంట్లో కూడా ఇది ఇవ్వడం చాలా గొప్ప స్వభావం అని కూడా మీరు తెలియజేస్తున్నారు. ముందు ఎవరైతే మహిళలు ఉన్నారో అందరూ కూడా మీరెంత వ్యాపారం జరిగితే వాళ్ళందరికీ కూడా అంత అభివృద్ధి జరిగి మీతో సంపాదించిన డబ్బే మదనపల్లి వాళ్ళ డబ్బే మదనపల్లికి ఇస్తున్నారని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన అవసరం. సంపాదించినా కూడా మనసు కూడా ఉండాలి ఇవ్వాలని చెప్పి ఆ మనసుతో ఇస్తున్నారు. కాబట్టి ఈ సమస్య అందరూ కూడా జాన్ గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు జరిగి ఇంకా మదనపల్లి అభివృద్ధి జరిగేదానికి మనం అందరం కూడా ఏకమత్యంగా ముందుకు తీసుకొస్తే ఇలాంటి సమస్యలు ముందుకు పెట్టి యువతకు ఉద్యోగాల నుంచి మన ఊళ్ళో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమానంగా పనిచేస్తున్నారు. కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళ సాధించుకుంటూ జీవనకా దిండి గారికి కూడా మరొకసారి నా ముందున్న అక్కలకు చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి లక్ష్యంగా మంచితనానికి ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్స్ ని మేము సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మేమే వెళ్ళి స్కూల్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఏంటనేది మొత్తం కనుక్కొని ఇక్కడ ఒక్కొక్క స్కూల్ కి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఒక 4 lakhs, ఇంకొక స్కూల్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి 3 lakhs అట్లాగా ఒక 4-5 జెడ్పీహెచ్ స్కూల్స్ కి మేము డొనేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ చెక్స్ అనేది ఎవరైతే యాజమాన్యం ఉన్నారో స్కూల్స్ యాజమాన్యం ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఈ వేదిక మీద నుంచి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అనాథాశ్రమం ఒకటి కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ అనాథాశ్రమానికి కూడా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మొత్తం కనుక్కొని వాళ్ళకి సంబంధించిన ఖర్చు ఒక చెక్ ద్వారా ఇక్కడ ఈ వేదిక మీద నుంచి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ రోజు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము 100 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో భాగంగానే ఒక చారిటీ ప్రోగ్రామ్ సిఎస్ఆర్ ఫండ్
ని వివిధ స్కూల్స్ వాళ్ళకి అందజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కానీ వచ్చిన స్కూల్స్ ప్రిన్సిపల్స్ కి, అదేవిధంగా స్కూల్ స్టాఫ్, అదేవిధంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రామభక్తుని ప్రార్థించడం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణం కాటట్లపల్లె రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ హనుమంతుడిని పూజించడం జరిగిందన్నారు. సత్యం హనుమాన్ జయంతి రోజు హిందువులందరికీ కూడా ఆదర్శమైన దేవుడు రామభక్తుడు భక్తితో మోక్షము సాధించవచ్చని అగాధంగా సూచించి ఉన్న కోరికలు ప్రతి మనిషికి ధైర్యం, ప్రతి మనిషికి కూడా మోటివేషన్ ఇచ్చే దేవుడు ఆంజనేయ స్వామి. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలో గుర్తించి నివారించవచ్చని మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున తెలిపారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందున్న డైక్ కేంద్రంలో హోమీ బాబా క్యాన్సర్ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొందిన వైద్య బృందం ఇక్కడ వైద్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్లు వెంకటలక్ష్మి, సౌమ్య, పల్లవి, రోజారమణి, ఇంద్రాణి, శ్రీనివాస్, సునీత, సోనియా, చండీప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్యులకి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రాథమిక దశలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించగలిగితే 70% వ్యాధిని నయం చేయవచ్చన్నారు. అదేవిధంగా మిగిలిన దశల్లో వైద్యం పొందగలిగితే అది మరొక దశకు చేరుకుని నియంత్రించగలమని చెప్పారు. ఈ కార్యక్రమం పేరు ప్రివెంటివ్ ఆంకాలజీ ప్రోగ్రామ్. అంటే క్యాన్సర్ రావడానికి ముందే అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే మనం ఇనిషియల్ స్టేజెస్లో ఎట్లా కనుక్కోవాలి అన్న మెథడ్స్ గురించి కొన్ని ఓల్డ్ మెడికల్ కాలేజెస్ వాళ్ళకు విశాఖపట్నం హోమీ బాబా హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చారు సెలెక్టివ్గా. అంటే ఒక్కొక్క కాలేజీ నుంచి కొంతమంది సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్కి వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకొని 2 డేస్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వచ్చి ఇట్లా మిగతా కాలేజీలో ఉన్న డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. సో దట్ ఇప్పుడు వాళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఏమంటే ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్. అవి వాళ్ళల్లో కొంచెము పబ్లిక్లో అవగాహన కలిగిస్తే వాళ్ళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి ఏదైనా డౌట్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం ద్వారా ఇది మనము ఇనిషియల్ స్టేజెస్లోనే కనుక్కోగలిగితే దానికి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకొని కొంచెం దీన్ని లోడ్ తగ్గించవచ్చు, లేదు ప్రివెంట్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉంటే దాని ప్రోగ్రెస్ తగ్గించవచ్చు. ఈ మెయిన్ పర్పస్తో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్న డాక్టర్స్ అందరూ విశాఖపట్నం హోమీ బాబా హాస్పిటల్లో ట్రైనింగ్ అయి వచ్చారు. వాళ్ళు జిఎంసి మదనపల్లె హాస్పిటల్ డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళు మళ్ళీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పోయి చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. మేడం, మదనపల్లి మెడికల్ కాలేజీలో ఈ క్యాన్సర్ నిర్ధారణ సంబంధించి యంత్రాలు ఏమైనా ఉన్నాయి మేడం? యంత్రాలు కొన్ని ఉన్నాయి, ట్రూనాట్ యంత్రం అని అవి కొన్ని ఉన్నాయి, అవి చేస్తున్నారు. ఇంకా కూడా మాకు పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే ఆస్కారం ఉంది త్వరలో. అంటే మేము ఇంకా కాలేజీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, హాస్పిటల్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో వస్తూ ఉంది పరికరాలు, మాకు కొన్ని ఉన్నాయి, ఇంకా కూడా వచ్చే పాసిబిలిటీ ఇస్ దేర్.
బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా IIT స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, multiple intelligence theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రామభక్తుని ప్రార్థించడం జరిగిందని కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలో శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పసుపులేటి చలపతి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ హనుమంతుడిని పూజించడం జరిగిందన్నారు. జై శ్రీరామ్. హనుమ జయంతి సందర్భంగా దేవుడు మదనపల్లి నియోజకవర్గం ప్రజలందరి మీద ఆశిస్తుండాలని కోరుకుంటూ చల్లగా ఉండాలని. జై శ్రీరామ్. హనుమాన్ జన్మదినం సందర్భంగా వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు స్వామివారు మామిడి పండ్ల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయం నందు హనుమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారి ఉత్సవమూర్తికి పాలాభిషేకం చేశారు. జై శ్రీరామ్. అక్కడ వదలద్దండి, టెంకాయలు తెచ్చుకోండి. ఇదోటిమా గోత్రం చెప్పాలమ్మా. కాదు అర్చన చేస్తారు. अस्माकं साकुडं मानां क्षमस्तैरे विजयाभयायरारोग्ये स्वामी देवता परिपूर्णतानुग्रहित दत्तं नाम ओळि पूजां च करिष्ये। ओम आञ्जनेयाय नमः महावीराय।
కోసం జనాలు నిలబడు. జై శ్రీరామ్. మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం తరపున హనుమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్వదినం సందర్భంగా పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఈరోజు పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు మన్య సూక్త సహితంగా తేనెతో అభిషేకము, పంచామృత అభిషేకము, 21 ద్రవ్యములతో విశేష స్నపనము నిర్వహించడం జరిగింది. అనంతరము దాదాపు 500 కేజీల మామిడి పండ్లతో గర్భాలయం అంతా కూడా స్వామివారి యొక్క అలంకరణ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకత ఏమంటే భక్తుల స్వహస్తాలతో ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవర్లకు పాలాభిషేకాన్ని నిర్వహించడం అనేది ఈనాటి ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత. భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకం చేయడం ద్వారా భక్తుల యొక్క మనోభీష్టాలు సిద్ధిస్తాయనే ఉద్దేశంతో భక్తులనే స్వహస్తాలతో ఈ యొక్క పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో పాలాభిషేకం నిర్వహిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈనాటి ఈ పర్వదినం సందర్భంగా ఆలయ ట్రస్టు మరియు దాతల సహకారంతో తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ఉత్సవర్లకి పుష్పాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమంటే హనుమ రామనామ ప్రియుడు. అలాంటి రామనామాన్ని ఈరోజు భక్తుల స్వహస్తాలతో లిఖించడం ద్వారా వారి యొక్క మనోభీష్టాలు సిద్ధిస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క రామనామాన్ని కూడా భక్తులే రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 నుంచి 150 మంది ఈ లిఖిత యజ్ఞ పోటీలో పాల్గొని వారి యొక్క 30 నిమిషాల వ్యవధిలో ఆ లిఖిత శ్రీరామ నామాన్ని రాసి ఆలయ కమిటీచే ఒక బహుమతి ఇవ్వడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. హనుమ జయంతిన జన్మదినమా? చాలా మందికి ఈ మధ్య కాలంలో చాలా మంది హనుమ జయంతి అంటున్నారు. హనుమ జయంతి కాదు, ఇది హనుమ జన్మదినోత్సవం. ఎందుకంటే హనుమ చిరంజీవి, అంటే చిరంజీవికి ఎప్పుడు కూడా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు తప్ప జయంతులు ఇవన్నీ జరుపుకోరు. కాబట్టి భక్తులందరూ కూడా హనుమ జయంతి కాకుండా ఈ రోజు నుంచినే హనుమ జన్మదిన మహోత్సవం అని పిలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఇది గమనించి హనుమ జయంతి అని పిలవకుండా హనుమ జన్మదినోత్సవాన్ని పిలిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆ యొక్క వర్డ్ను పక్కన పెట్టి హనుమ జన్మదినోత్సవం అని వాడాలని మనస్ఫూర్తిగా భక్తులందరినీ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా వేరుశెనగ విత్తనాల పంపిణీ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఏవో నాగప్రసాద్ తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణం ఎస్టేట్ నందున్న ఆర్బీకే కేంద్రాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా బుధవారం నుండి రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు ఆర్బీకేలకు తీసుకువెళ్లి వేరుశెనగ విత్తనాలు పొందాలన్నారు. ఇట్లా చూడండి. 2024 సంవత్సరానికి గాను మదనపల్లి మండలానికి 1770 క్వింటాళ్ల K6 రకం విత్తనాలను ఇప్పటికే అందజేయడం జరిగింది. అందులో దాదాపుగా 1500 క్వింటాల్ విత్తనాలు రైతులు ఇప్పటికే తీసేసుకున్నారు. ఇంకా ఈ రోజు రేపట్లో పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఒక 73 క్వింటాళ్ల లేపాక్షి రకం కొత్త రకం విత్తనము అది కూడా రావాల్సింది. 3 రైతు భరోసా కేంద్రాల పరిధిలో వాటిని ఇవ్వడం జరుగుతోంది. రైతులు ప్రయోగాత్మకంగా వాటిని వేసి అధిక దిగుబడులు కూడా సాధించాలని కోరుచున్నాము. అలాగే ఇప్పుడు కొన్ని మెలకువలు పాటించినట్లయితే
ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు. మనకు ఇప్పటికే కేరళకు ఋతుపవనాలు వచ్చాయి. మనకు ఇంకొక వారం 10 రోజుల్లో మన జిల్లాకు కూడా ఋతుపవనాలు తాకుతాయనేసి మనకు సూచనలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా పొలాలను సిద్ధంగా చేసుకుని విత్తనాలనంతా కూడా 1 కేజీ 60 కేజీల విత్తనాన్ని 1 ఎకరాకు విత్తడానికి అందుబాటులో పెట్టుకోవాలి. అలాగే విత్తన శుద్ధి చేసుకొని మాత్రమే విత్తనాన్ని నాటుకున్నట్లయితే అధిక దిగుబడులు వస్తాయి. ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఉండే చోట మ్యాంకోజెబ్ అనే మందును 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు అలాగే కాండంకుళ్ళు తెగులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే ఎక్కడైనా వైరస్ తెగుళ్ళు వచ్చి వైరస్ సోకే పొలాలు ఉన్నట్లయితే వాటికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 1 కేజీ విత్తనానికి 1 మిల్లీ చొప్పున కలిపి విత్తుకున్నట్లయితే మనకు వైరస్ తెగులు రాకుండా ఉంటుంది. అలాగే కొన్ని మెలకువలు పాటించాలి. ముఖ్యంగా 7 సార్లకు ఒకసారి కానీ లేదా 11 సార్లకు ఒకసారి కానీ కంది వేసుకున్నట్లయితే వేరుశెనగలో అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే మనకు వేరుశెనగతో పాటుగా ఆ అంతర పంటగా కందిని సాగు చేసినట్లయితే కంది ద్వారా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు పప్పు ధాన్యాలకు అధిక డిమాండ్ ఉంది. అలాగే పొలం చుట్టూరా రక్షక పంట లేదా కంచె పంటగా జొన్న లేదా మొక్కజొన్న ఏపుగా పెరిగే పంటలను 4-5 సార్లు చిక్కగా వేసుకున్నట్లయితే వైరస్ తెగుళ్లు అలాగే ఇతర తెగుళ్లు వేరుశనగ పంటలకు వ్యాపించకుండా ఉంటుందనేసి తెలియజేస్తూ ఈ రైతులు ఈ ముఖ్యమైన విత్తన శుద్ధి అలాగే కంచె పంట వేయడం అలాగే అంతర పంటలు సాగు చేయడము ఇలాంటి మెళకువలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందుతారనేసి రైతాంగాన్ని తెలియజేయడం. వాల్మీపురం పడమర పొలిమేర ధర్మపదం శ్రీ కారిసిద్ది అభయాంజనేయ స్వామివారి సమూహ దేవాలయంలో శనివారం హనుమ జన్మదినోత్సవం వైభవంగా జరిగింది. వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామాలయం నుంచి పట్టణ పురవీధుల్లో కారిసిద్ది అభయాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పట్టణ పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. వేద పండితులు షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు అభిరామ్ స్వామి దినేష్ స్వామి ఆంజనేయ స్వామికి చెరుకు రసం తేనె పసుపు కుంకుమ గంధం పాలు సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేక పూజలు జరిగాయి. అలాగే శనివారం కావడంతో శనేశ్వర స్వామికి అభిషేకాలు జరిగాయి. ఉగ్రరూపాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో మన్యః ప్రచోదయాత్. యస్తే సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్తః సమినః కృతాః దేవాయజ్ఞం తన్. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ పుత్రుని ప్రార్థించడం జరిగింది. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. హనుమ జన్మదినోత్సవం సందర్భంగా వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్డీఓ. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలో గుర్తించగలిగితే 70% నయం చేయవచ్చు. మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున వెల్లడి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డైక్ కేంద్రం నందు వైద్యులకు క్యాన్సర్ వ్యాధిపై శిక్షణ తరగతులు నిర్వహించిన ప్రిన్సిపల్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.